బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో చిన్న పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిషోర్ కేసును మిస్టరీ వీడించడం లేదు. అసలు పిల్లలను ఎందుకు చంపాడు, తానెందుకు సూసైడ్ చేసుకున్నాడనేది తేల్చేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఓఎన్జీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ పిల్లలను ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎందుకు స్కూల్ మాన్పించారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సూసైడ్ నోట్లో లవ్ యూ తనుజ, నేను వెళ్ళిపోతున్నా అంటూ రాశాడు చంద్రశేఖర్. ఇక ప్రతి విషయాన్ని భార్యతో షేర్ చేసుకునే చంద్రకిషోర్ ఎందుకు పిల్లలను చంపి తాను చనిపోవాల్సి వచ్చింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక చంద్రకిషోర్ మొబైల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. అపార్ట్మెంట్ వద్ద సీసీ కెమెరా డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఇక చుట్టుపక్కల వారితో ఎలా ఉండేవాడు, ఏదైనా మానసిక సమస్య ఉందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, మనం చూస్తే నిన్న చంద్రకిషోర్ కేసుకి సంబంధించి తనకి ఆ పిల్లల డెడ్ బాడీస్కి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించడం మనం చూస్తున్నాం. కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చూసుకున్నట్లయితే కన్న తండ్రే కాలయముడుగా మారి ఇద్దరు పిల్లలను కూడా పసిబిడ్డలు, ముక్కుపచ్చలాంటి పసిబిడ్డలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్న పిల్లలిద్దరినీ కూడా అత్యంత కఠినంగా 2 చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళకి గంటలు కట్టి బకెట్ లో తలలు ముంచి ఊపిరాడకుండా వారి ఉసిరిని తీశాడు. అదేవిధంగా అతను కూడా తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే సూసైడ్ నోట్ 4 పేజీల సూసైడ్ నోట్ ని ఇప్పటివరకు పోలీసులు అయితే బహిర్గతం చేయలేరు. కానీ దాని పోలీసుల నుంచి మనకు అంత సమాచారం ప్రకారం దాంట్లో సూసైడ్ నోట్ లో అయితే లవ్ యూ తనుజ, నువ్వు జాగ్రత్త, అలాగే సుపీరియర్ ఆఫీసర్ అందరూ కూడా తనుజాకి సపోర్ట్ చేయండి, నేను చనిపోయిన తర్వాత మంచి అమౌంట్ నా భార్యకి ఇవ్వండి అంటూ కూడా సూసైడ్ నోట్ లో పొందుపరిచినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు పిల్లల్ని స్కూల్ మార్చాల్సి వచ్చింది అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు అంతా కూడా పిల్లల భవిష్యత్తు గురించి దాంట్లో ఇది చేయడం చూసుకున్నట్లయితే పిల్లలకి సంబంధించి ఏదైతే స్కూల్ కి సంబంధించి స్కూల్ మార్చాను, పోటీ ప్రపంచంలో నా పిల్లలు ఎదగలేరేమో అని కూడా సూసైడ్ నోట్ లో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు ముందుకు వెళ్ళలేరు, అందుకే తీసుకెళ్లిపోతున్నా అంటూ కూడా రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి చంద్రకిషోర్ ఎవరైతే ఉన్నారో అతను ఓఎన్జీసీ ఎంప్లాయీ అయ్యుండి కూడా పూర్తిగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, ₹1,00,000 శాలరీ, అసిస్టెంట్ అకౌంటెంట్ గా ఉన్నాడు ఓఎన్జీసీ లాంటి కేంద్ర పాలిత సంస్థలో. అయితే అతను ఎందుకు ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడతాడు, ఎందుకు ₹1,00,000 ఫీజు కట్టే దగ్గర నుంచి 50,000 ఫీజుకి కిందకి డౌన్ ఫాల్ అయ్యాడు, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నాడా, లేదంటే మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నాడా, ఏదైనా తీవ్రంగా ఒత్తిడికి గురయ్యాడా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూస్తున్నట్లయితే మనకి ఇంకొక పక్క తన మొబైల్ డేటా ఆధారంగా అంటే చంద్రకిషోర్ కి సంబంధించిన మొబైల్ డేటా అంతా కూడా మొబైల్ కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. మొబైల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్ లో వారు కానీ చుట్టుపక్కల వారు కానీ పూర్తి స్థాయిలో వారందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీసీ కెమెరాలకు సంబంధించి అపార్ట్మెంట్ కి సంబంధించిన సీసీ కెమెరాలకు సంబంధించి 3 రోజులు డేటా కావాలంటూ కూడా అప్పటికే వాళ్ళని అడిగినట్టు తెలుస్తుంది. అయితే టెక్నీషియన్స్ నిన్నటి నుంచి కూడా డేటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకా డేటా అయితే పూర్తి స్థాయిలో రాలేదంటూ కూడా పోలీసుల వద్ద నుంచి సమాచారం ఉంటుంది. అయితే పూర్తి స్థాయి ఎంక్వైరీ అయ్యే వరకు కూడా ఈ కేసుపై ఒక స్పష్టత ఇచ్చే విషయం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత చిన్న విషయానికి, స్కూల్ మార్చిన విషయానికి పిల్లలిద్దరిని ఉసురు తీసి తను కూడా చనిపోవడం అనేది జరగదు. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.